అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనం మేకింగ్ వీడియో అయితే చేయట్లేదు, కానీ నేను చేసిన కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తా అండి. కొంచెం అర్జెంటుగా ఉండి చేసేసాయి అనమాట, మేకింగ్ వీడియోస్ పెట్టలేదు. అఫ్కోర్స్ ఇవి చిన్న సింపుల్ డిజైనే కాబట్టి మనం రెగ్యులర్గా చేసేవే మీరు చేయగలుగుతారు కూడాను. అందుకే ఏదైనా రాకపోతే మనము తర్వాత చేద్దాము, వీలు వెంబడి ఏదైనా చేద్దాము. ప్రస్తుతానికైతే ఈ శారీకి అయితే ఇలా చేసేసాయండి. చాలా అర్జెంట్ శారీస్ అన్నమాట, మనకి ఎక్కువ టైం కూడా లేదు, ఇప్పుడు వెళ్ళిపోతాయి ఇవి. అందుకోసం అనేసి దీనికి నేను ఇలా 3 కలర్స్లోనైతే తీసుకున్నాను. నేను ఈ లైట్గా ఈ గోల్డ్ కనిపిస్తుంది కదా, ఇది గోల్డ్ కాదు, లైట్ షేడ్లో వస్తుంది, జరీ గద్వాల్కి వస్తుంది. అలా అని కాపర్ కూడా కాదనమాట, లైట్ కాపర్లా నన్ను అనుకోవచ్చు. సో ఆ జరీలో కలిసే థ్రెడ్ ఈ పళ్ళుకి కాస్తనే డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది అనమాట దాంట్లోని, అదొకటను. ఈ శారీ వచ్చి క్రీమ్ కూడా కాదు, ఇది కూడా ఎల్లో క్రీమ్ కలిపి ఉన్నట్లుగా ఉంటుందన్నమాట ఇది. దీనికైతే నేను ఇలా చేసేసాను. ఓకేనా, ఇక మనకి ఇంకా గ్రాండ్గా రావాలంటే ఇంకాస్త టైం పడుతుందిలే, కానీ కోర్స్ మనం 350 కదా చేసేది, అందులోనూ అర్జెంటువి అంటే ఇక ఇలానే వస్తాయి. ఇంకొకటి చూద్దాము, ఇది 1, ఇది ఇంకొకటి. దీనికి పళ్ళు ఈ పింకే వచ్చింది. ఇంకా ఈ శారీ కొంచెం కింద మాత్రానికి ఇలా ప్రింట్ వచ్చింది. దీది మనకి ఫ్యాన్సీనే కాబట్టి నేను ఇలా చేసేసాను. ఇక సిల్వరే ఉంది, బోర్డర్ కూడా సిల్వరే ఉంది. ఇక అందుకోసం అనేసి సిల్వర్ లీవ్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఏం వాళ్ళ బీడ్స్ అవి ఇవి ఏమి. ఇక కలర్స్ అయితే శారీలో కలిసే కలర్స్ అయితే తీసుకున్నాను ఇలా. ఓకేనా, దీనికోసం అయితే డిజైన్ ఇలా చేసాయండి. అప్పుడు దీనికి కూడా నేను 350 ఛార్జ్ చేశాను అనమాట. ఓకేనా, ఈ డిజైన్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నెంబర్ 2. ఇంకొకటి చూద్దాము. డిజైన్ ఓకే కదా, కనిపించింది కదా. నెక్స్ట్ ఈ శారీకి వచ్చి ఇలా కట్టా అండి. ఇది వచ్చేసి డ్రమ్ బీడ్స్, అలాగే గోల్డ్ కూడా మనకి మన బీడ్స్ గోల్డ్ లాగానే అనిపిస్తుంటుంది, అందుకోసం అనేసి కట్టేశాను. ఓకేనా, ఇదైతే డ్రమ్స్ తోటి చేశాను. డ్రమ్ బీడ్స్ అంటాము, ఇవి కాస్త పెద్దగా ఉంటాయి కాబట్టి ఇది 1.5 ఇంచుకి తీసుకున్నా కూడా ఇలా గ్యాప్ ఇచ్చి కట్టా అనమాట. వీటిని హెవీగా కడితే చూడ్డానికి అంత బాగుండదు, అందుకోసం అనేసి ఇలా అయితే కట్టేశాను. ఇది కూడా నేను 350 ఛార్జ్ చేశాను. ఈ శారీ వచ్చి మొత్తం మనకి గోల్డ్ కలరే అండి. ఎలా అంటే ఇది గోల్డ్ అంటే మన ఈ గోల్డ్ కూడా కాదు, ఇది వచ్చి గ్రీన్ అండి, లైట్ గ్రీన్ అంటున్నా. ఈ మెహందీ గ్రీన్లలోనే వచ్చేటువంటి గ్రీన్ గోల్డ్ ఇది. దీనికైతే నేను ఇలా చేసేసానండి డిజైన్ అయితే. దీనికి కూడా లీవ్స్ ఇంకా బీడ్స్ అయితే యూజ్ చేశాను. శారీ అయితే చూడడానికి కలర్ఫుల్గా అంతా సెల్ఫ్ కలరే ఉంది, కానీ సిల్వర్ యాడ్ అయింది. దీనికి మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, గోల్డ్ సిల్వర్ అలా. అందుకని ఇలా అయితే చేసేసాను. ఇలా చేసుకునే డిజైన్స్ అయితే ఫాస్ట్గా అయిపోతాయండి, అందుకే నేను ఇలా చేస్తాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను 350 చేశాను. ఇంకో డిజైన్ చూద్దాం. ఇది ఈ శారీ వచ్చి మొత్తం ఇది కూడా సెల్ఫ్ కలరే ఉంటుందండి మొత్తము. దీనికి వచ్చి ఇలా చేశాను. దీనికి కాస్త టాజల్స్ ఎక్కువగానే పెట్టాయి, ఫ్యాన్సీ శారీ కదా, కాస్త ఇలా దగ్గరగా చేసుకుంటే బాగుంటుందని చేశాను. దీనికి ఎలాగో ఇలా చేశాను కదా, అందుకోసం అనేసి దీనికైతే ఇలా చేసేసాయండి. ఇది కూడా నేను 350 ఛార్జ్ చేశాను. ఇంత హెవీగా 350 తీసుకున్నప్పుడు మనం ఇలా 350 తీసుకోవచ్చు. అందరివి ఇవన్నీ ఒక్కలవే కాబట్టి, ఓకేనా. విడివిడిగా అయితే కుదరకపోవచ్చు ఇలా రేట్ అయితే. ఇక ఇవన్నీ బొటిక్ కామియో కాబట్టి నేను ఒకటి గ్రాండ్గా వస్తుంది, ఒకటి సింపుల్గా వస్తుంది, అయినా సరే 350 ఛార్జ్ చేసుకుంటా అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము. ఈ చీర బాగుంది, మంచిగా దీనికి ఎంత మంచిగా చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇక ఇలా సింపుల్గా కట్టేశాను. టైం ఉంటే ఈ మధ్యలో ఏమైనా యాడ్ చేద్దాం అనుకున్నా కానీ యాడ్ చేయలేకపోయాను.
ఇలానే కొంచెం ఇట్లానే ఏదో కొంచెం గ్రాండ్గా చేస్తుంటే బాగుండేది. చీర మంచిగా ఉంది కానీ మంచిగా ఉన్న చీరలకే ఒక్కోసారి సెట్ అవ్వవు డిజైన్స్. నెక్స్ట్ చూద్దాము. ఈ శారీకేమో టాజల్స్ కనిపిస్తున్నాయా, చీకట్లో ఉన్నట్టుంది. ఇగో ఇలా చేసి దీనికి లీవ్స్ వచ్చినాయండి సిల్వర్. ఈ కలర్ ఉంది. పళ్ళు ఏమో ఇగో ఈ కలర్ ఉంది. నేను ఈ కలర్ టాజల్స్ అయితే తీసుకోలేదు కానీ లీఫ్ బీడ్స్ అయితే సిల్వర్ యూజ్ చేసి చిన్న చిన్నవి గోల్డ్ బీడ్స్ యూజ్ చేశాను. ఈ డిజైన్ అయితే ఇలా చేశాను. ఇలా కూడా నేను 350 అయితే చార్జ్ చేశాను. ఈ శారీ వచ్చి ఇలా ఉంటుంది. ఇది ఎందుకో టాజల్స్ కనిపించట్లేదు. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. ఇది ఇలా ఉంది అండి. ఇది కూడా సేమ్ ఇందాకటి చీర లాగానే ఉంది, కాకపోతే కలర్స్ చేంజ్ అంతే. దీనికేమో ఇలా చేశాయండి. ఇలా మధ్యలో ఈ ఫ్లవర్ బీడ్స్ పెట్టి ఒక 2 మాత్రానికి నార్మల్ బీడ్స్ యాడ్ చేశాను అంతే. ఇవన్నీ కూడా నేను 1.5 ఇంచుకి చేశాను టాజిల్స్. దీనికి ఒక్కదానికే కాస్త దగ్గరగా వచ్చాయి. మిగిలినవన్నీ 1.5 ఇంచుకి మార్క్స్ పెట్టుకొనే చేసుకున్నాను నేను. కానీ టైం లేదు కదా, మరి ఇన్ని చీరలు ఒక రోజులో అయిపోవాలంటే చేయాలి కదా. ఇదొకటి. దీనికి ఒక్కదానికే కాస్త టాజల్స్ ఇలా ప్లాన్ చేసుకున్నా అండి. మిగిలినవన్నీ కూడా అలాగే చేద్దామనుకున్నా, నాకు గుర్తు లేకుండా పోయింది టెన్షన్కి. ఇవి కూడా 2 తీసుకున్నాను. ఇవైతే ఒక 4 తీసుకున్నా. ఇలా టాజల్స్ కాస్త ఇలా కట్టుకున్నా కూడా మనకి డిజైన్ కాస్త కంటికి కనపడుతుందండి. ఓకేనా. ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే పెట్టలేదండి. నిన్న మార్నింగ్ మొదలుపెట్టిన, ఇవాళ మార్నింగ్కి అయితే అయిపోయినాయి. 1 2 3 4 5 6 7 8 9 శారీస్. ఈ 9 శారీస్ కూడా 350కే చేశాను. డిజైన్స్ అయితే చూడండి. ఇది 1 2 3 4 5 6 7 8 9. ఇవేమీ కూడా నేను మేకింగ్ వీడియోస్ అయితే పెట్టలేదు ఈ శారీస్కి. కానీ సింపుల్ డిజైన్సే కదా, మీరు కూడా చేయగలుగుతారు కదా, అందుకోసం అనేసి. నెక్స్ట్ ఉన్న 2 శారీస్కి అయితే మనం చేసాము వీడియో కూడా. అవి అంతకు ముందే అయిపోయినాయి కాబట్టి నేను ఓన్లీ డిజైన్ ఒకటి చూపించేస్తా. ఇది అండి, ఇది మనకి మేకింగ్ వీడియో వచ్చేసింది ఛానల్లోని, చూడండి కావాలంటే ఎవరికైనా. ఓకేనా. నెక్స్ట్ ఇంకో డిజైన్ వచ్చేసి అది కూడా మనం మేకింగ్ వీడియో అయితే చేసేసాము. దీన్ని కూడా అయితే ఇవి కలర్స్ వాళ్ళు లేస్ చేసుకుంటారని చెప్పినా కదా, లేస్ బోర్డర్ మొత్తము లేస్ కుట్టించేసుకుంటామన్నారు. అందుకని ఇగో దీనికి కూడా ఇలా కలర్స్ ఇలా చేశాను. దీనికేమో కలర్స్ ఇలా చేశాను. ఈ 2 శారీస్ కూడా లేసెస్ వేసుకుంటా అన్నారు. ఓకేనా. ఇవి అండి మరి మన డిజైన్స్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మరిన్ని మంచి డిజైన్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి, మంచి డిజైన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఓకేనా. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, బెల్ ట్యాప్ చేసి. కానీ నా వీడియోస్ నోటిఫికేషన్స్ నేను పెట్టగానే మీకు వచ్చేస్తాయి. ఇంకంతే కదా. ఓకే అండి, అయిపోయింది. మళ్ళీ రేట్ అడగమాకండి, 350 రూపీసే అని చెప్పాను. కానీ విచిత్రం ఏంటంటే రేట్ ఇంతకుముందు వీడియోలో చెప్పేదాన్ని, వీడియో చూడకుండా అడిగేసేవాళ్ళు. సరే వీళ్ళు ఎలాగో వీడియో చూడట్లేదు అయినా రేట్ అడుగుతున్నారు అనేసి పైన ఏది టైటిల్ రాస్తాం కదా, అక్కడనే 350 రూపాయలు 350 రూపాయలు 350 రూపాయలు అని పెడుతున్నా కూడా
రేట్ చెప్పండి, ప్రైస్ చెప్పండి, ప్రైస్ ప్లీజ్, పీపీ ఇలా కామెంట్స్ వస్తున్నాయి. ఇక అదేంటది టైటిల్ కూడా చూడకపోతే నేనేం చేయాలి చెప్పండి. నాకు ఏమని వాళ్ళకి రిప్లై ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు. టైటిల్లో రాస్తున్నా. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే షార్ట్స్ చూస్తున్నారు, షార్ట్స్లోని వీడియో చూడరు, షార్ట్ చూస్తున్నారు, షార్ట్ చూసి మేకింగ్ వీడియో అడుగుతున్నారు. మేకింగ్ వీడియో మన ఛానల్లో ఉంటూనే ఉన్నాయి. ఎవరైనా షార్ట్స్ చూసేవాళ్ళు, వీడియో చూసేవాళ్ళు ఉన్నా సరే అండి, అవి కాకపోతే ఇవి కాకపోతే అవి చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే అన్నీ వస్తాయి కదా. చీరను బట్టి మన వీడియో ఎక్కడుందో మనం చూసుకోగలుగుతాము. ఇప్పుడు వస్తున్న డిజైన్స్ అని అంటే నేను ఎప్పుడో చేసినవి అయితే కావు కదా, రీసెంట్గా చేసేవి కదా. 1 or 2 days గ్యాప్లోనే మీకు షార్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు డిజైన్ పూర్తి అయిన తర్వాత కదా నేను షార్ట్ పెట్టుకుంటాను. వీడియో చేసేది మీకు వీడియో పెడతా అనమాట, అయిపోయిన తర్వాత కదా నేను షార్ట్ పెట్టేది. అలా 1 రోజు 2 రోజులు గ్యాప్ వస్తుంది అంతే. రోజుకు 2 డిజైన్లు చేస్తా కాబట్టి పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వీడియోస్ వేస్తా కాబట్టి అవి 2 కూడా ఒక రోజు తర్వాత ఒకటి వస్తుంటాయి షార్ట్స్. సో అలా వస్తాయి కాబట్టి మీరు మేకింగ్ వీడియో అడుగుతున్నారు. అవి ఏంటంటే ఒక 2-3 రోజుల ముందు చేసినయే కాబట్టి 2 ఛానల్లోనూ మీరు చూసుకోగలిగితే మాత్రానికి ఆ డిజైన్స్ మీకు ఉంటాయండి. నేను చెప్తూనే ఉన్నాను, ఈ వీడియో అయితే ఉంది, ఈ వీడియో లేదు అని కూడా చెప్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు, నాకు కూడా ఇబ్బంది ఉండదు. ఓకేనా? బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుసుకుందాం.